దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంఘమంతయు కూర్చునవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు ఒక పర్యాయం జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైన యోబు మాట్లాడిన మాటలు 14వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయు పరిమాణముని వారికి నియమించి ఉన్నావు. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. మా విమోచకుడా, మా ఆశ్రయ దుర్గమా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ నీ చల్లని రెక్కల నీడన మమ్మల్ని భద్రపరుస్తూ సంరక్షిస్తున్న త్రియేక దేవా, నీకు వందనాలు తండ్రి. గత కాలమంతా నీ కృపనందించారు. ఈ త్రిత్వకాలం 25వ ఆదివారపు దినాన్న నీ పరిశుద్ధ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చి ఇటు రీతిగా నీ నామమును స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇంతదనక నేను ఆరాధించాం. కొద్ది సమయం నీ మాటలు మేము ధ్యానం చేయబోతూ ఉన్నాం. నువ్వు అనుగ్రహించిన ఆత్మను ఏ రీతిగా మేము పరిరక్షించుకుంటున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా నీ ఆత్మను మా యందుంచి మమ్మల్ని సంరక్షించండి. నీ దాసుడను అయోగ్యుడనైన నేను నీ సిలువ చెంత నిలబడి ఉన్నాను. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నన్ను మలుచుకునుమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగినట్లు నీ కృపను మా అందించి మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందుకొనుమని మా ప్రభువును విమోచకుడునైన యేసయ్య వారి ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభువును పునరుత్థానుడైన యేసయ్య వారి మహోన్నతమైన కృపలో ఈ త్రిత్వకాలం 25వ ఆదివారపు దినాన్న ఈ ప్రాతకాల సమయమందు ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనమందరము కూడా చేర్చబడి ఆయన నామమును స్తుతించటానికి దేవాది దేవుడు తన మహాకృపను మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మనమంతా కూడా దేవునికి స్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. ఇది నాన్న ఈ ప్రాతకాల సమయమందు దేవుని యొక్క సాన్నిధ్యానికి చేరివచ్చిన మీ అందరికీ, నా తోటి దైవజనులు రెవరెండ్ ప్రతాపయ్య గారికి, రెవరెండ్ రత్నాకర్ గారికి, సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీ చైర్మన్స్గా ఉన్నటువంటి కరుణాకరరావు గారికి, కమలరాజు గారికి, పీసీ సభ్యులకు, ఎల్సీ సభ్యులకు, సంఘ స్త్రీల సమాజానికి, ప్రాముఖ్యంగా శతవార్షిక రూపాంతర దేవాలయ కుటుంబాలన్నిటికీ ఈ ప్రాతకాల శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లరా, చాలా సంతోషం. దేవుడు గత కాలమంతా, గత వారమంతా తన బలిష్టమైన బాహువు కింద మనల్ని సంరక్షించి ఈ దినాన మరొక పర్యాయం మన ఉద్యోగ జీవితాలలో, మన బలహీనతల యందు, అన్నిటి యందు తన సంరక్షణ మనకు తోడుగా ఉంచి ఈ దినాన ఆయన సన్నిధానంలో మనం ప్రవేశించడానికి దేవుడు చూపిన
కృపను బట్టి మరొక పర్యాయం మీ అందరి పక్షాన నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లారా, చాలా సంతోషం. దేవుని యొక్క ఉచితమైన కృపలో మనం అందరము కూడా త్రిత్వ కాలాన్ని మరి ముగింపు దశలోనికి మరి తీసుకుని వస్తూ ప్రయాణించడానికి దేవుడు కృప చూపించాడు. ఇది నాన్న మరి సండే స్కూల్ బాలబాలికలు ప్రపంచ సండే స్కూల్ మరి ఆదివారంగా ఆచరిస్తూ ఉన్నారు. సండే స్కూల్ బిడ్డలకు మరి ప్రత్యేకమైన శుభాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి దినాన్న ఈ ఉదయకాల ఆరాధనలో మనం అందరూ కూడా పాల్గొనటానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి మరొకసారి ఆయన స్మరించుకుంటూ ఈ త్రిత్వకాలం 25వ ఆదివారపు దినాన్న మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 2 ఆదివారాలు లేదా ఈ 3 ఆదివారాలు కూడా, చివరి 3 ఆదివారాలు కూడా రాకడను గూర్చినటువంటి సిద్ధపాటును గూర్చిన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాం. రానైన అడ్వెంట్ను మనం ఏ విధంగా మరి అనుసరించబోతున్నామో మరి మనం సిద్ధపరచుకుంటూ కొనసాగేటువంటి ఒక విలువైనటువంటి పాఠ్యాంశాలు మన కొరకు మన పెద్దలు ఏర్పాటు చేశారు. ఈరోజు చదువుకున్న లేఖన భాగాలు మన జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధన పాఠ్యభాగం యోబు భక్తుడు తన 3 స్నేహితులైనటువంటి ఒక్కొక్కరు వచ్చి అతను ఆదరిస్తున్నట్లుగా అతను చేస్తున్న నేరాలని లేదంటే అతనికి స్థితి రావటానికి కారణాన్ని వివరిస్తూ అతనితో మాట్లాడుతున్నప్పుడు అందులో తన స్నేహితుడైన జోఫర్కు సమాధానమిస్తూ మాట్లాడే మాటలను ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక పత్రిక పాఠ్యభాగం దగ్గరికి వచ్చే సమయానికి అపోస్తలుడైన పౌలు ఈ యూదా మతస్థుల వలన క్రీస్తుని అంగీకరించిన వారికి కలిగిన శ్రమలు శాశ్వతమైనటువంటివి కావు, అవి కేవలము అశాశ్వతమైనటువంటివి మాత్రమే అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తూ దేని పట్ల మనం ఆసక్తిని కలిగి ఉండాలో హెచ్చరిస్తూ మాట్లాడినటువంటి మాటలను పత్రిక పాఠ్యభాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక సువార్త పాఠ్యభాగం దగ్గరకు వచ్చేటువంటి సమయానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా ఇబ్బందులు గురి చేద్దామా అనే ఆలోచనతో కొనసాగుతున్నటువంటి ఆ సంఘ పరిచారకులు లేదంటే శాస్త్రులు పరిచయాలుగా పిలువబడుతున్నటువంటి హెచ్చరిస్తూ మీ జీవితాలకు ఏది శ్రేష్టమైనటువంటిదో ఏది చేయాలో అనేటువంటి హెచ్చరికను చాలా సూటిగా తెలియచేస్తూ మాట్లాడేటువంటి మాటలను సువార్త పాఠ్యభాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లారా, ఈరోజు చదివినటువంటి లేఖన భాగాలన్నింటినీ కూడా మనం ఆలోచన చేస్తే, చదువుకున్న పత్రిక పాఠ్యభాగంలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాటను పత్రిక పాఠ్యభాగంలో మనకు అందిస్తున్నట్లుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఏమిటి ఆ మాటను అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఆ 10వ అధ్యాయము మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటూ కొనసాగుతున్నట్లయితే ఆ చివరి 39వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట నా హృదయాన్ని తాకటం, అది మీ ముందుంచి నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అనేటువంటి మాటను నేను బేసిక్గా చేసుకుని ఈ దినాన్న సిద్ధపాటు లేదంటే రాకడకు సిద్ధపాటును మనం కలిగి ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ను మన జీవితాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఎలాంటి సిద్ధపాటుతో కొనసాగుతున్నామో ఆలోచన చేస్తూ ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి ఈరోజు మీ ముందు వస్తున్న ప్రసంగ అంశం మనం ఆలోచన చేస్తే, చదువుకున్న లేఖన భాగాల్లోంచి ఒక శ్రేష్టమైనటువంటి మాట, మన ఆత్మలు సురక్షితమేనా? మన ఆత్మలు సురక్షితమేనా? ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. మనలో శాశ్వతమైనటువంటిది, చివరి వరకు ఉండేటువంటిది, యుగయుగాలు జీవించేటువంటిది ఈ ఆత్మ మాత్రమే అన్న సత్యము మనందరికీ తెలిసినప్పటికీ కూడా ఈరోజున మానవుడు ఈ ఆత్మను నిర్లక్ష్యం చేస్తూ ఈ ఆత్మను సరైనటువంటి మార్గంలో కొనసాగింప చేయకుండా కేవలము ఈ బాహ్యపరమైనటువంటి శరీరాన్ని పోషించుకోవటం కోసం,
ఈ బాహ్యపరమైనటువంటి శరీరాన్ని సంరక్షించుకోవటం కోసమే ఈరోజు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాలు కొనసాగుతున్నాయి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆత్మ ఆది నుండి కూడా మరి అగాధములో జలాలపైన అల్లాడుతున్న దినాల నుంచి దేవుని యొక్క నాసికారంధ్రం నుంచి తన ఊపిరిని, తన ఆత్మను మానవుని యొక్క నాసికారంధ్రం ఊదిన పరిహారం నుంచి ఈ ఆత్మ దేవుడు అనుగ్రహించినటువంటిది అన్నటువంటి సత్యాన్ని కూడా విస్మరించి ఈ ఆత్మతో సరైనటువంటి సంబంధాలు లేకుండా, ఈ ఆత్మను సంరక్షించుకోకుండా ఈరోజు మానవుడు తన జీవన స్థితిగతులు ముందు కొనసాగింపజేసుకుంటున్నాడు. ఇంకా మనం లోతుగా మాట్లాడుకోవాలంటే ప్రసంగి గ్రంథకర్త అంటూ ఉంటాడు, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి కొనుక్కోబడుతుంది, మన్నైన ఈ శరీరం ఎక్కడ ఉంటుందంట, మంటిలో కలిసిపోతూ ఉంటుంది. అంటే దాని అర్థాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చివరికి నీ శరీరం నీ దగ్గర మిగలదు, నీ శరీరం నీతో ఉండదు. కానీ చివరి వరకు కూడా ఉండేటువంటిది ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే కేవలము ఈ ఆత్మ, రుహాక్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఈ ఆత్మే శాశ్వతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని తెలిసినప్పటికీ కూడా ఈరోజు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాల్లో చాలామంది ఈ ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ఆత్మ రక్షణకరమైన తావుల్లో కొనసాగుతుందో లేదో ఆలోచన లేకుండానే కొనసాగుతూ ఉన్నారు. కేవలము ఈ బాహ్యపరమైనటువంటి ఆచారాలు, ఈ శరీరాన్ని లేదంటే పొగుడుకునేటువంటి, ఈ శరీరాన్ని పోషించుకునేటువంటి, ఈ శరీరాన్ని సంరక్షించుకునేటువంటి స్థితిగతుల్ని కలిగి ఉంటూ సరైనటువంటి దానిని విస్మరించేటువంటి పరిస్థితులు మనందరి జీవితాల్లో కొనసాగుతున్నాయి అనేటువంటి సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఒక్కసారి త్రిత్వకాలం చివరి దినాలలో మరొకసారి అడ్వెంట్ సిద్ధపాటు కొనసాగుతున్న మనము మన ఆత్మలు సేఫెస్ట్ జోన్లో ఉన్నాయో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నదనేటువంటి సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన ఆత్మలు సురక్షితంగా ఉండాలి అంటే, మన ఆత్మలు సేఫెస్ట్ జోనులో దేవుని ఎదుర్కొనగలిగేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో సంభవించాలంటే మనం ఏమై ఉండాలో ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో నుంచి 3 విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందులో మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే మన ఆత్మ సంరక్షణ దిశలో కొనసాగాలి అంటే, క్షేమకరమైనదిగా ఉండాలి అంటే, ఎందుకంటే ఈ ఆత్మ మనకు మనం సంపాదించుకున్నటువంటిది కాదు. దేవుని దగ్గర నుంచి, పరిశుద్ధుడైన దేవుని దగ్గర నుంచి ఈ ఆత్మ మన దగ్గరికి రాబడింది. మరలా తిరిగి ఈ ఆత్మ అంతే పవిత్రంగా ఆ పరిశుద్ధిని చేరే వరకు దాన్ని సేఫ్గా, క్షేమంగా, ఆ రక్షణకరమైన తావుల్లో మనం కొనసాగించాలి అంటే, మరొక సంగతి ఏంటంటే దేవుడు ఈ ఆత్మను పవిత్రంగా ఉంచుకునేటువంటి భాగ్యాన్ని మనకు మాత్రమే ఇచ్చాడు. చూడండి, ఇతరత్ర మత ఆచారాలు మనం చూసినట్లయితే ఈ ఆత్మ పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది. తిరిగి మళ్ళా ఆ పరమాత్మను చేరాలంటే ఈ ఆత్మ 7 జన్మల సిద్ధాంతం, ఈ 7 జన్మల్లోనూ అక్కడక్కడే తిరుగుతూ 7 అనేటువంటిది ఇన్ఫినిట్, అనంతమైనటువంటిది. అది మరలా తిరిగి వెళ్తుందో లేదో తెలియదు. 7 జన్మల తర్వాత ఏమవుద్దో ఎక్కడ చెప్పబల్లా. కానీ మనకైతే నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటువంటి స్థితిగతులను అందించాడు. ఏ పరిశుద్ధులైనటువంటి దేవుని దగ్గర నుంచి ఈ ఆత్మ మన దగ్గరికి వచ్చిందో తిరిగి ఈ ఆత్మ మళ్ళా అదే దేవుని దగ్గరికి అంతే పవిత్రంగా చేర్చబడాలి అంటే ఈ ఆత్మ పట్ల ఒక ప్రత్యేకమైన కన్సర్న్, బాధ్యత మనం కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. అందులో భాగంగానే ఈ ఆత్మ సురక్షితంగా రక్షించగలిగేటువంటి స్థితిలో, రక్షణకరమైన తావుల్లో కొనసాగాలి అంటే మొట్టమొదటి మాట ఏంటంటే పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు ఆ 39వ వచనంలో, చక్కగా ఆత్మను రక్షించుకున్నటకు మనం ఏం కలిగి ఉండాలంట, విశ్వాసమును కలిగిన వారమై ఉండాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ సురక్షితంగా ఉండాలి అంటే దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని మనం కలిగినటువంటి వారముగా ఉండాలి. మామూలు విశ్వాసం కాదు, అచంచలమైన విశ్వాసాన్ని ఎప్పుడైతే దేవుని పట్ల మనం కలిగినటువంటి వారు ఉంటామో, ఈ శరీరాన్ని కాపాడుకోవటం కాదు, నీ
నీ దేహంలో శాశ్వతంగా చివరి వరకు ఉండేటువంటిది ఈ ఆత్మ. ఈ ఆత్మ దేవుని దగ్గరికి మళ్ళీ అంతే పవిత్రంగా చేర్చబడాలంటే నీకు ఇవ్వబడినటువంటి ఈ జీవన కాలంలో దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉండగలుగుతామో అది మన జీవితాన్ని ఆశీర్వాదకరమైన తావుల్లో నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, దానియేలు గ్రంథంలో ఆ యవన బిడ్డల గురించి మనం ఆలోచన చేస్తే వారి దగ్గరికి ఆహారాన్ని తీసుకొచ్చారు. ఈ ఆహారాన్ని వాళ్ళు విసర్జించారు, ప్రక్కన పెట్టారు. ఎందుకు అని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆహారం తినకపోవటం వల్ల విశ్వాసం పెరిగిపోద్దా అన్నది కాన్సెప్ట్ కాదు, కానీ అన్య దేవతలకు అర్పించినటువంటి ఈ ఆహారాన్ని మేము తినకుండా ఉండటం ద్వారా మా విశ్వాసాన్ని మేము పెంపొందింపజేసుకుంటాము. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే భోజనము ఆ యొక్క రాజు ప్రసాదంలో అందించిన ఆహారం తిన్నటువంటి వారికంటే తిననటువంటి వీళ్ళ యొక్క శరీర సౌందర్యమే రెట్టింపైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకున్న విశ్వాసం ఏంటంటే మాకు ఈ లోకపరమైనటువంటి శరీరాన్ని పోషించుకునేటువంటి ఆహారం మమ్మల్ని సంరక్షించదు, కేవలం దేవుని పట్ల మాకున్నటువంటి విశ్వాసమే మమ్మలను ఆశీర్వాదకరమైన తావుల్లో నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్య దేవతలకు అర్పించినటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలు మేమేమాత్రం కూడా భుజించమనేటువంటి ఆ చక్కని ఖండితమైనటువంటి తీర్మానాన్ని కలిగి వారిని కాపాడుతున్నటువంటి, వారిని సంరక్షిస్తున్నటువంటి దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉండటం ద్వారా వారి ఆత్మలు ఆశీర్వాదకరమైన తావుల్లో కొనసాగుతున్నాయి అనేటువంటి సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ సురక్షితంగా మన జీవితాల్లో కొనసాగాలి అంటే ఈ రోజున మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. ఈ శరీరాన్ని మనం ఎంత కాపాడుకున్నాలని ప్రయత్నం చేసినా కానీ అది అశాశ్వతమైనటువంటిదే. అందుకని పాత నిబంధన పాఠ్యభాగంలో నరుని ఆయువుకి పరిమితి గలదు అనేటువంటి మాట యోబు గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. తన శరీరము శుష్కించుకుపోతూ ఉన్నప్పుడు, తన శరీరము హీన దశలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, తన శరీరానికి కష్టం వస్తున్నప్పుడు స్నేహితులు వచ్చి ఆదరిస్తున్నట్లు మాట్లాడుతూ ఈ కష్టానికి కారణం ఏంటో తెలుసా, నీవు ఈ శరీరం ద్వారా అనేకమైన హేయకరమైన కార్యాలు చేస్తుంటావు, ఒకసారి జ్ఞాపకం చేసుకొని తెలియజేస్తున్నప్పుడు యోబు భక్తుడు చెప్తున్నటువంటి మాట, నరుని ఆయుష్ పరిమితి గలది, వాని యొక్క నెలల సంఖ్యను నువ్వు పరిమితికి చేస్తావు. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోబు యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే యోబు యొక్క జీవితంలో తన శరీరం మీద మాత్రమే అపవాదికి అధికారం ఇచ్చాడు తప్ప తన ఆత్మకు మాత్రం అధికారం ఇవ్వాల. ఆత్మ బలముతో దేవుని దగ్గర అపవాది కలిగించేటువంటి ప్రతి పోరాటాన్ని కూడా అధిగమిస్తూ అపవాదితో పోరాడుతూ విజయాన్ని పొందుకోగలిగాడంటే కేవలం అంటూ ఉంటాను, అతని ఆత్మలో దేవుని పట్ల విశ్వాసతమైనటువంటి జీవితాన్ని అతను కలిగి ఉండటం అనేటువంటి సత్యాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి వారమైనా. చాలామంది ఈ శరీరానికి పౌష్టికాహారం అందించి దీన్ని బలపరచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది నీ ఆత్మకు పౌష్టికాహారం అందించడంలో ఆ పౌష్టికాహారం దేని ద్వారా లభ్యమవుతుంది అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నారంటే కేవలము దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం ద్వారా మాత్రమే. అందుకనే చూడండి, ఆ పైన లేఖన భాగంలో ఆ యొక్క చెప్తూ ఉన్నాడు, నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాస మూలముగా జీవించును. మనం గత నెలంతా కూడా మాట్లాడుకున్న ఈ మాటలన్నీ కూడా ఇది పరిశుద్ధ గ్రంథంలో 4 పర్యాయాలు, హబక్కూకు గ్రంథంలోను, రోమాపత్రికలోను, హెబ్రీ గ్రంథంలోను, అలాగే గలతీ రాసిన పత్రికలో కూడా విశ్వాసంతో నీవు జీవితాన్ని ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరుస్తూ ఆత్మతో దేవుని దగ్గర ఆ విశ్వాసాలు స్థిరపరచబడి కొనసాగుతూ ఉంటావో నీ నీతిమంతుడు విశ్వాసము కలిగి జీవిస్తాడు. అంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడంటే స్థిరంగా ఉంటాడని దాని అర్థం కాదు, ఆత్మలో జీవిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కూడా అదే సిద్ధాంతాన్ని పాటించాడు. ఈ రోజున అతను ఆత్మ బలముతో, ఆయన ఆత్మతో విశ్వాసంతో పోరాటం చేసి ఈరోజు దేవుని యొక్క కృపను అతను స్థిరపరచుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మన జీవితాలు ఆత్మ బలము కలిగినటువంటి ఉండాలంటే విశ్వాసం అనేటువంటి పౌష్టికాహారాన్ని మరి ఈ రోజున మనము అందించేటువంటి వారముగా ఉండాలి. దేవునితో నీకు ఉన్నటువంటి ఆ సంబంధానికి మధ్యలో కేవలం ఈ లౌకికపరమైన వ్యాపకాల మీద కాదు,
ఈ లౌకికపరమైనటువంటి ఆలోచనలు కాదు, ఇవి అశాశ్వతమైన, ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు, ఎప్పుడు అశాశ్వతంగా నిన్ను విడిచి వెళ్ళిపో తెలియదు. కానీ చివరి వరకు ఉండేటువంటి ఈ ఆత్మను శాశ్వతంగా దేవుని దగ్గర నడిపించగలిగేటువంటి ఈ ఆత్మను విశ్వాసంతో ఎక్కడ కూడా నువ్వు వెనకబడిపోకుండా, తగ్గిపోకుండా నువ్వు కొనసాగినప్పుడు అది నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన తావుల్లో కొనసాగుతుంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము దేవుని నమ్మాడు కనుకనే అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము మన మధ్య లేడు, కానీ ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాము తన ఆత్మలో విశ్వాస పోరాటం చేశాడు కనుక ఈ రోజున మన మధ్యన తన యొక్క ఆత్మ ద్వారా చేసిన కార్యాలు ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాయి. అది జీవించడం అంటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నీ ఆత్మ బలమైనదిగా ఉండాలంటే నువ్వు విశ్వాసంలో ఎక్కడ కూడా డివియేట్ అవ్వకుండా, విశ్వాసం గురించి మనం చాలా ప్రసంగాలు వింటూ ఉంటాం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి అసాధ్యము, నమ్మువానికి దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమైనటువంటి సత్యాన్ని చాలా పర్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నీ ఆత్మ బలమైనదిగా కడవరకు కొనసాగాలంటే నువ్వు విశ్వాసంలో ఎక్కడొక్కడ డివియేట్ అవ్వకుండా నీ ఆత్మను రక్షించుకున్నటానికి, సంపాదించుకునటానికి ఆ విశ్వాసంలో బలమైన యోధునిగా నువ్వు కొనసాగాలి. విశ్వాసం కలిగినోడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని మాట వినగలిగేవాడు. చూడండి 24 వచనంలో కూడా చెప్తూ ఉంటాడు. ఆ పైన ఉన్నటువంటి మాటలు చెప్తూ, ఆ యోహాను సువార్త 5వ అధ్యాయము 24 మాటలు చెప్తూ, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు ఏమవుతాడంట నిత్య జీవము గలవాడుగా ఉంటాడు అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నీ ఆత్మ బలమైనదిగా కొనసాగాలి అంటే ఈరోజున మనం అందరం కూడా దేవుని పట్ల విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆ విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నీ ఆత్మ దేవునితో బలపరచబడి తిరిగి దేవుని దగ్గర ఆశీర్వాదకరమైన తావుల్లో చేర్చబడే వరకు కూడా అది నిన్ను కొనసాగింపజేస్తుందనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, యోహాను సువార్త పాఠ్యభాగంలో చెప్తూ ఉన్నాడు. రెండోదిగా మన ఆత్మ సేఫెస్ట్ జోన్లో, క్షేమకరమైన తావుల్లో కొనసాగాలి అంటే ఆయన చెప్తున్నటువంటి రెండో మాట ఏంటంటే, ఆ యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో చెప్తున్నాడు, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును అని చెప్తూ, చూడండి 24వ వచనంలో చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు అనేటువంటి మాటను ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు రెండోదిగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ తెలియజేస్తున్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, నీవు ఆత్మలో పరిపూర్ణుడిగా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి వారి జీవితాన్ని జీవించాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ పత్రిక పాఠ్యభాగంలో పౌలు భక్తుడు, అలాగే సువార్త పాఠ్యభాగంలో యోహాను సువార్తికుడు తెలియజేస్తున్నట్లుగా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఏమిటి ఈ మాటని అర్థము అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరు ఆయనకి ఇష్టమైనటువంటి వారు అని ఆలోచన చేసినట్లయితే చూడండి, జ్ఞాని అయిన సొలొమోను కూడా చాలా శ్రేష్టమైన మాట చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీతి న్యాయాలు అనుసరించుట యెహోవాకు ఇష్టము, బలు అర్పించుట కంటే అవి శ్రేష్టము అనేటువంటి మాటను అక్కడ జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టతను కలిగించేటువంటి వారముగా, దేవునికి ఇష్టలైనటువంటి వారముగా మన జీవితాన్ని ఎప్పుడైతే మనం కొనసాగింపజేసుకుంటామో అది మన జీవితాలను ఆశీర్వాదకరమైన తావుల్లో కొనసాగింపజేస్తుంది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మానవులకి ఇష్టాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, మానవుల మెప్పుకోలు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ రోజున సువార్త పాఠ్యభాగంలోను పత్రిక పాఠ్యభాగంలో పౌలు భక్తుడు యోహాను సువార్తికుడు తెలియజేస్తున్నటువంటి మాటల సారాంశం ఏంటంటే, నీ ఆత్మ బలపరచబడేదిగా సురక్షితమైనటువంటి స్థితిలో ఉండగలిగేదిగా ఉండాలంటే దేవుని యొక్క ఇష్టతను నువ్వు కలిగి ఉన్నవాడుగా, ఇష్టతను కలిగి ఉన్నవాడుగా అంటే ఎవరు మనకి ఇష్టమైనటువంటి వారుగా ఉంటారు, మనం ఎవరిని ఇష్టపడతాం అని ఆలోచన చేసినట్లయితే ఎవరైతే మన మాట వింటారో, ఎవరైతే మనకు అనుగుణ్యంగా ఉంటారో వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకనే చూడండి, దావీదు భక్తుని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దావీదు నా హృదయానుసారుడు. దావీదు కోసం మనం ఆలోచన చేస్తూ ఉంటే దావీదుని చాలా అత్యున్నతమైన వ్యక్తిగా మనం కొనసాగుతూ ఉంటాం. కానీ మరొక కోణంలో దావీదు యొక్క జీవితము కాస్తంత అసహ్యాన్ని కలిగించేటువంటిది.
కాస్తంత రోత పుట్టించేటువంటిది. కానీ అయినప్పటికీ కూడా ఈ రోజున దావీదు నా హృదయానుసారుడని సర్వ సృష్టికర్త ఒక చక్కని గొప్ప స్టేట్మెంట్ దావీదుని గురించి ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, దావీదు తన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క ఆలోచనలకు, దేవునికి ఇష్టాన్ని సంపాదించుకునేటువంటి దిశలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎప్పుడు తన సొంత ఆలోచనలు, తన ప్రణాళికలు నెరవేర్చుకోవడం కోసం ఏనాడు కూడా తన జీవితంలో ఉన్నటువంటి వాడిగా లేడు. ఈరోజున చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలా. అతని జీవితంలో ఏనాడు ఎంత శరీర బలహీనతల చేత ఎన్ని దుర్మార్గమైన కార్యాలు చేసినప్పటికీ కూడా తన హృదయంలో దేవుని యొక్క కృపను పొందుకోవటానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణ్యంగా నడవటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ఇష్టపడినటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు ఆత్మలను నశించిపోతున్నటువంటి దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయనకు కృపలో మన ఆత్మలు ఆశీర్వాదకరమైన తోవలో కొనసాగాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు ఇష్టలమై ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోక పరిచయలో మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఇష్టం లేదు కనుకనే ఆయన అవసరత కలిగినటువంటి వారి దగ్గరికి ఆయన వచ్చి నాశనకరమైన తోవలో కొనసాగుతున్న వారి జీవితాలను సరిచేసినటువంటి సందర్భాలు ఆయన పరిచయ కాలంలో అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం. జక్కయ్య యేసును చూడాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ జక్కయ్య యేసును చూడాలని ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ అతని శరీరం, అతని స్టేటస్ అతనికి అడ్డుగా ఉంది కనుక జనాలకి ఎవరికి కనపడకుండా చెట్టెక్కి కూర్చున్నాడు. కానీ యేసయ్యే అతని దగ్గరికి వచ్చి అతని ఆత్మను రక్షించడానికి ఏమని పిలుస్తూ ఉన్నాడు? జక్కయ్య, నువ్వు దిగిరా అని చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, అతని మనసులో అతని ఈ లోకంలో నాశనకరమైన తోవలో కొనసాగుతున్నాడు. కానీ అతని హృదయంలో ఈ జీవితంలోంచి నేను బయటికి రావాలా, ఈ జీవితంలోంచి, ఈ అసహ్యమైనటువంటి, ఈ యొక్క అనవసరమైనటువంటి ఈ బ్రతుకులోంచి నా యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకునే దిశగా నేను కొనసాగే ఆలోచనతోనే ఆయన ఎవరో అని చూడగోరాలని, ఆయన ద్వారా నా జీవితము ఆశీర్వాదకరమైన తోవలో కొనసాగుతుందనేటువంటి సత్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన హృదయాన్ని గమనించి ఆయన ఇష్టతను గుర్తిరిగి జక్కయ్య నీవు దిగిరా అని సెలవిచ్చాడు. ఈరోజున నాశనకరమైన తావుల్లో కొనసాగుతున్న జక్కయ్య ఆత్మను ఈరోజు దేవుడు ఎక్కడ పెట్టాడు? ఆశీర్వాదకరమైన తావుల్లో కొనసాగింపజేశాడు. మరొక వ్యక్తిని, మన స్త్రీని మనం చాలా సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సమరయ స్త్రీ అనే మాట ఉపయోగిస్తూ ఉంటాం. ఆమెను సమాజం అంతా వెలివేసింది. ఆమె అసహ్యం కలిగించే జీవితాన్ని కలిగిస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ యేసయ్య దగ్గరికి సమరయ స్త్రీ రాలా. కానీ యేసయ్య ఆమె దగ్గరికి వచ్చి నశించిపోతున్నటువంటి ఆమె జీవితాన్ని, నశించిపోతున్నటువంటి ఆమె బ్రతుకును, ఆమె ఆత్మను ఈ రోజున రక్షణకరమైన తోవలో నడిపించినటువంటి వాడు యేసయ్య. కారణం ఏంటో తెలుసా? ఆమె సమాజానికి దూరంగా తనలో తాను వేదనకరమైన పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంది. ఆమె ఆత్మను గమనించి తమ మార్పు దిశగా కొనసాగాలని ఆమెలో ఉన్నటువంటి ఆ మార్పును గమనించి, ఆమె ఇష్టతను గమనించి దేవుని యొక్క కృపను ఆమెకు అందించినట్లుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ భేదము లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అందుకనే యోబు గ్రంథకర్త అంటూ ఉన్నాడు, అక్కడ చాలా చక్కని శ్రేష్టమైన మాటలు, 2 మాటలు ఉపయోగించాడు యోబు భక్తుడు. పాప సహితుడు, పాప రహితుడు అనేటువంటి 2 శ్రేష్టమైనటువంటి మాటలు. పాపము కలిగినటువంటి వాని దగ్గరికి పాపము లేనటువంటి ఆయన వచ్చి మనలో మమేకమయ్యి ఆ కల్వరి కృప ద్వారా తన ఆత్మను దేవునికి అప్పగించి మనందరినీ కూడా పునీతులుగా చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ఆత్మ మన జీవితాలు సురక్షితంగా ఉండాలి అంటే దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ మొదటి 4 వచనాల్లో ఒక చక్కని సన్నివేశం కనబడుతూ ఉంటుంది మనకి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ఆయన అందరూ ఎవరిళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన కొండ మీద దిగొస్తా ఉంటుంటే దిగొచ్చిన సమయానికి ఒక వ్యక్తి, అతని శరీరం అతనికి సహకరించదు, అతని జనాల్లోనికి రావటానికి అవకాశం లేదు.
ఒకవేళ జనాలకు వస్తే అతను రాళ్లతో కొట్టి చంపేస్తారు. కానీ అతను సమాజానికి దూరంగా ఉన్నాడు, ఆత్మలో కృషించిపోతూ ఉన్నాడు. ఇప్పుడు రక్షణకరమైన తావులో కొనసాగాలి అంటే వెంటనే ఏది ఏమవుద్దో అనుకుని బయటకు వస్తే ఎవరేం చేసినా పర్వాలేదు అనుకున్నాడు. యేసయ్య కొండ దిగి వస్తూ ఉండగా గబగబా వచ్చి మోకరించి ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, నీకిష్టమైతే, ఆ చక్కని మాట, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. వెంటనే యేసయ్య హృదయంలో ఆనందించి అతనికి చెప్తున్నటువంటి మాట, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు పాపం ద్వారా, అప్పటికే వాళ్ళందరూ నిర్ణయించారు, పాపం ద్వారా అతని జీవితానికి ఆ వ్యాధి వచ్చిందని, పాపమే అతని జీవితాన్ని నశింపజేసిందని, పాపమే అతని ఆత్మ నాశనకరమైన తోవలో కొనసాగుతుందని పాపం ద్వారా వచ్చాడు పాప సహితుడు. ఆ పాప సహితుడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? పాపరహితుడి దగ్గరికి వచ్చాడు. పాపరహితుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? నన్ను స్వస్థపరచమని అడగల. అని మొట్టమొదటే మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువా, నీకిష్టమైతే. తన ఆత్మలో స్ట్రగుల్ అయ్యాడు, తన ఆత్మలో పోరాటం చేశాడు. ఈ దుర్భరమైన జీవితము, ఈ ఆత్మ నశించిపోతూ ఉంది. ఈ నశించిపోతున్న ఈ ఆత్మను మళ్ళా రక్షణకరమైన తోవలో కొనసాగాలంటే అతను ఎంచుకున్నటువంటి ఆయుధం, సాధనం ఏంటంటే ప్రభు యొక్క ఇష్టతను నేను సంపాదించుకునేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క ఇష్టడుగా నేను ఉంటానో, నా జీవితము ఈ పాప సహితమైనటువంటి ఈ బ్రతుకు పాపరహితమైన బ్రతుకుగా మార్చబడుతుంది అనేటువంటి ఒక విలువైన సత్యాన్ని అతను గమనించాడు. కనుక ఈరోజు ప్రభు ద్వారా తన యొక్క పరిశుద్ధతను సంపాదించుకుని ఆశీర్వాదకరమైన తావుల్లో కొనసాగుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని యొక్క ఇష్టతను మనం సంపాదించుకునే వారంగా ఉండాలి. మానవులు ఈరోజు పెడితే నువ్వు గొప్పడు అంటారు, నువ్వు నాకు ఇష్టమైనడు అంటారు. రేపు పెట్టలేదనుకోండి, ఉంటుంది కదా మన తెలుగులో సామెత, పెడితే పెళ్ళి పెట్టకపోతే సావు. ఇది శాశ్వతమైనటువంటిది కాదు. అందుకని గత 2-3 వారాల క్రితం కూడా చెప్పాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. ఇది మీ జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మ సురక్షితంగా ఉండాలంటే దేవునిందు విశ్వాసతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మరి అంత మాత్రమే కాదు, కానీ దేవునికి ఇష్టలుగా మనం జీవించాలని మనకు తెలియజేస్తాం. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మూడవది అక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ చివరి 29వ వచనంలో అక్కడ సువార్త పాఠ్యభాగంలో చెప్తున్నటువంటి మాట, 29వ వచనం, 5వ అధ్యాయము 29వ వచనంలో, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయట వచ్చేదారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆ మాట యొక్క సారాంశం ఏంటంటే, మనం తీర్పు కోసం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. తీర్పులో ఎవరు ధైర్యంగా నిలబడతారు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మేలు చేట యందు ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈ లోకంలో మీకోసం మీరు జీవించడం కాదు, మీ యొక్క శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం, మీ శరీరాన్ని సౌఖ్యవంతమైన స్థితిలో కొనసాగించడం కోసం కాదు. దేవుడు మీకు చక్కని బలమైన ఆత్మను మీకు అనుగ్రహించింది, ఆశీర్వాదకరమైన తావులో మిమ్మల్ని నడిపిస్తున్నటువంటిది. ఇతరుల పట్ల కూడా మీరు ఎప్పుడైతే మేలును కనపరిచేటువంటి వారుగా ఉంటారో, తీర్పు దినాన్న ఒక దినం ఉంది, నువ్వు అవునన్నా కాదన్నా ఆ దినాన్న మనమందరం కూడా ధైర్యంగా నిలబడేటువంటి వారముగా మనం ఉండాలనేటువంటి మనం ఆలోచన కలిగినటువంటి వారు ఉండాలంటే ఏం చెప్తున్నారంటే, మేలు చేటు యందు మీరు ఆసక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడవటానికి వీలు లేదు అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. 14వ సంకీర్తనలో చెప్తూ ఉంటాడు, ఆయన తొంగి చూస్తూ ఉంటేనంట, మేలు చేయువాడు ఒకడనూ భూమి మీద లేడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పదే చెప్తూ ఉంటాడు కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో, కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకో. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాలు ఆత్మలో బలపరచబడినటువంటి వారు, ఆత్మలో సేఫ్గా ఉన్నటువంటి వారు, ఆ ఆత్మ రక్షణకరమైన తావులో కొనసాగాలని ఆశపడేటువంటి వారు అందరూ కూడా చేయవలసిన విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి.
ప్రభు యేసుక్రీస్తు వారు మనకు నేర్పించింది ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, సర్వోన్నతుడైనటువంటి దేవుడు దేవుని యొక్క కుడిపార్శాన కూర్చోవటం భాగ్యమని ఎంచుకొనకుండా నీకు నాకు మేలు చేయాలని, ఆ పాపం అనే కార్య కింద మన జీవితాలు మ్రగ్గిపోతూ ఉన్నప్పుడు, పాపం అనే దాసత్వం కింద మన బ్రతుకులు కమిలిపోతూ ఉన్నప్పుడు, వాటిని సురక్షితంగా కొనసాగించడం కోసం మనకు మేలు చేయటానికి తన దివ్యమైన స్థితిని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనము మన జీవితాల్లో ఇతరులకు మేలు చేసేవారముగా ఉండగలుగుతున్నామో లేదో మనల్ని అందరినీ కూడా మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటిది. అక్కడ చక్కని మాటలు చెప్తూ ఉంటారు యేసయ్య. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు, నేను వస్త్రహీనునైనప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు, నేను దేశదిమ్మనే తిరుగుతున్నప్పుడు నన్ను మీ ఇంట చేర్చుకున్నారు. వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉన్నారు. మేము ఎప్పుడు చేసాం ప్రభువా ఈ కార్యాలన్నీ కూడా మేము ఎప్పుడు చేయగలిగాం అని ఆలోచన చేస్తున్నప్పుడు, మీ పొరుగు వారికి మీరు ఎప్పుడైతే ఆ మేలుకరమైనటువంటి కార్యాలు మీరు చేస్తూ ఉంటారో అవి నాకు చేసినట్లే అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాల్లో మన ఆత్మలు క్షేమకరముగా ఉండాలంటే, రక్షణకరమైన తావుల్లో కొనసాగాలి అంటే, ఇతరులకు నువ్వు ఎల్లప్పుడూ కూడా మేలు చేసేటువంటి యోగ్యమైన స్థితిని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అదే కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ లోకంలో మేలు చేసిన వారందరూ కూడా అక్కడ చక్కని ఆశీర్వాదకరమైన మాట కదా 2 వర్గాలకు విభజించారు. ఒక వర్గాన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 2 వర్గాలు విభజించారు. ఒక వర్గం ఏమో ఎడమ వైపున ఉన్న వర్గం, నా తండ్రి చేత శపించబడినటువంటి వారులారా. ఎక్కడ అప్పగించారు? వాళ్ళకి నిత్య నరకాగ్నికి అప్పగించారు. కుడివైపు ఉన్న వర్గంతో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఎవరయ్య అంటే ఆత్మలో దేవుని విశ్వాసం కలిగినటువంటి వారు, దేవునికి ఇష్టతను పొందుకున్నటువంటి వారు, వాళ్ళ కోసం వాళ్ళ జీవించడం కాకుండా ఇతరుల మేలు కోసం ఎప్పుడు కూడా పరితపిస్తూ వాళ్ళ శ్రేయస్సును కాంక్షిస్తూ వాళ్ళ యొక్క జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి దేవుడిచ్చిన ఆజ్ఞను క్షుణ్ణంగా పాటించినటువంటి వారు, వాళ్ళందరూ కూడా జీవ పునరుత్థానంలోనికి వారు ప్రవేశించారు. వారు నిత్య ఆశీర్వాదకరమైన తావులు. అక్కడ కన్నీరు ఉండదు, చావు ఉండదు, వ్యాధన ఉండదు. ఆ తీర్పు దినాన్న వారి ఆత్మలు మహిమ శరీరాన్ని దాల్చి ఈ యేసు ఎదుట ధైర్యంగా నిలబడగలిగే స్థితి దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శరీరాన్ని కాపాడుకోవటం క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి అంత ఇంపార్టెంట్ ఏమి కాదేమో నేను అనుకుంటా ఉన్నాను. కాదని కూడా మనకు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే తినొద్దని దాని అర్థం కాదు. దీనికంటే ఎక్కువగా శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి ఈ ఆత్మను సంరక్షించుకోవటంలో ఒకవేళ కాంప్రమైజ్ అవుతున్నావేమో, తీర్పు దినాన్న మనం సిగ్గుపడవలసిన పరిస్థితి మన జీవితంలో ఉత్పన్నమవుతుంది. అది రాకుండా ఉండాలంటే విశ్వాసంలో ఎక్కడ కూడా డివియేట్ అవ్వకుండా, దేవునికి ఇష్టతను పొందుకోవటంలో ఎక్కడ కూడా ఆగిపోకుండా, ఇతరులకు మేలు చేయటంలో నువ్వు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నీ ముందున్నటువంటి ప్రయాణాన్ని, విశ్వాసపు ప్రయాణాన్ని నువ్వు ముందు కొనసాగించినప్పుడు అది నీ ఆత్మను ఆశీర్వాదకరమైన తావుల్లో సంరక్షణలో కొనసాగింపజేస్తుంది. కనుక అట్టి కృపను పొందుకోవటానికి మనం సిద్ధపడదాం. అట్టి కృపను పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయం మనకు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక.